అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను నిజాయితీగా పనిచేస్తూ భూమిని ప్రేమిస్తూ జీవించేవాడు. అదే గ్రామంలో రాంబాబు అనే యువ రైతు ఉండేవాడు. అతను మాత్రం తక్కువలో ఎక్కువ సంపాదించాలన్న ఆశతో ఉండేవాడు. ఒకరోజు ఓ వృద్ధుడు ఒంటరిగా బీదవేషంతో రామయ్య ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నేను తిని పడుకొని 2 రోజులైంది. తినటానికి ఏమైనా ఉంటే ఇస్తారా? ఓ స్వామీ, మీరెందుకు ఇంతలా కష్టపడుతున్నారు? ఇంటిలోపలికి వెళ్దానండి. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని వెందురు. రామయ్య అతడికి తిండి పెట్టాడు. అతని మంచితనాన్ని చూసి ఆ వృద్ధుడు తన అసలైన రూపంలోకి మారాడు. నిజంగా అది దేవుడు. రామయ్య, నీ మానవత్వం నన్ను అలరించింది. అడుగు, ఏదైనా వరం ఇచ్చేస్తాను. స్వామీ, నాకు ఎలాంటి వరాలు వద్దు. నేనింక కష్టపడి జీవించగలను. మా పొలాలు మంచి పంట ఇవ్వడమే నాకు వరం. ఇదంతా చూసిన రాంబాబు పరుగెత్తుకుంటూ వచ్చి అడిగాడు. స్వామి, నాకు బంగారం, డబ్బు, భూములు, సంపద కావాలి. బంగారం వస్తుంది, కాని అది నీ తాపత్రయాన్ని తీరుస్తుందా అనేది నీకు తెలియదు. కొంతకాలానికి రాంబాబు దగ్గర ఉన్న సంపదంతా కోల్పోయి అప్పులపాలు అయ్యాడు. కాని రామయ్య తన నిజాయితీతో కష్టపడి జీవించి గ్రామానికే ఆదర్శంగా మారాడు.